Let's go. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఈరోజు మనం పిఎఫ్కి అకౌంట్ సంబంధించి పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలనేది క్లియర్గా మాట్లాడుకుందామండి. దానికోసం మనం మన యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో యూఏఎన్ లాగిన్ అని చెప్పేసి మనం సెర్చింగ్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ కనిపిస్తున్న లింక్ ఒకటి కనబడుతుంది, చూసారండి. ఆ లింక్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి పిఎఫ్కి సంబంధించి యూఏఎన్ మెంబర్ పోర్టల్ అనేది ఒకటి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే మనకి యాక్టివేట్లో ఉన్న యూఏఎన్ నెంబరు ఉందో ఆ యొక్క యూఏఎన్ నెంబరు కింద మెయిన్ పాస్వర్డ్ కంపల్సరీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కింద క్యాప్చా ఎలా అయితే ఉందో అలాగే మనం యాస్టేజ్గా కింద క్యాప్చా కోడ్ని ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చి సైన్ ఇన్ అనేది మనం అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీకు ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇలాగా మనం ఇక్కడ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సైన్ ఇన్ అయితే మనకి ఏదైతే పిఎఫ్ అకౌంట్కి సంబంధించి ఫోన్ నెంబర్ లింక్ ఆఫ్ అయి ఉంటుందో ఆ యొక్క ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుందనమాట. ఆ యొక్క ఓటీపీని సబ్మిట్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలన్నమాట. కింద కనబడుతుంది సైన్ ఇన్ మీద. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చెప్పాను కదండి, ఈ యొక్క ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వెళ్తుందనమాట. అది మనకి లింక్ ఆఫ్ అయి ఉండాలి, పిఎఫ్కి ఆధార్ కార్డుకి లింక్ ఆఫ్ అయి ఉండాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అనేది మెంబర్ మెయిన్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇలాగా ఇక్కడ మనం అన్నీ చూసుకోవచ్చండి. చాలా రకాలుగా మనం మార్పులు చేర్పులు కానీ మనం అమౌంట్ విత్డ్రాల్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇందులోకి ప్రతిదీ ఈ పోర్టల్లోనే మనం చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం పాన్ కార్డు, బ్యాంకు క్లిక్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం మేనేజ్ అని కనబడుతుంది కదండి. ఈ యొక్క మేనేజ్ ఆప్షన్లో కేవైసీ అని 3వ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆ యొక్క బ్యాంకు, పాన్ కార్డు, పాస్పోర్ట్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ కనబడుతుంది అనమాట. మనకు కావాల్సింది బ్యాంకు, పాన్ కార్డు అప్డేట్ కాబట్టి ఫస్ట్ బ్యాంక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే అకౌంట్ నెంబర్ ఉందో ఆ యొక్క అకౌంట్ నెంబర్ని ఫస్ట్ బాక్స్లో మనం ఇవ్వాలన్నమాట. అలాగే అక్కడ మనకి ఏ అకౌంట్ అయినా పర్వాలేదండి, మన యొక్క బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా పర్లేదు, మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి పైన ఇప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చామో అదే యాస్టేజ్గా నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట మనం. అలా ఇచ్చిన తర్వాత ఆ పక్కనున్న బ్యాంక్ ఐఎఫ్ఎస్సి అని ఉంది కదండి, అక్కడ మనకి ఏదైతే బ్యాంక్ బుక్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది కదా, ఆ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి అనే ప్లేస్లోకి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ పక్కన చూసారు కదండి, ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ ప్లేస్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ప్రతి బ్యాంక్ బుక్లో ఉంటుంది, ఆ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి అవి చూడండి. మీకు పిఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. డౌట్ వస్తే అవి మీకు క్లియర్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి చూసి దానికి మీరు రిప్లై కూడా పెట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెంబర్ ఇవ్వగానే దీని పక్కన చూసారు కదండి, బ్లూ మార్క్లో వెరిఫై ఐఎఫ్ఎస్సి అని ఉందా, దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రోసెస్ తీసుకొని ఐఎఫ్ఎస్సి వెరిఫైడ్ అని చెప్పేసి వచ్చింది. మనం ఓకే మీద క్లిక్ చేసుకుంటే చూసారు కదండి, కింద ఆ యొక్క బ్యాంక్ నేమ్ అనేది వచ్చింది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అలా వచ్చిందంటే వెరిఫైడ్ అయినట్టు. తర్వాత ఈ యొక్క టిక్ బాక్స్ మీద అగ్రీ దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ చేయాలండి. సేవ్ చేసినప్పుడు లోడింగ్ తీసుకొని సేమ్ యాస్టేజ్ కిందకి ఎలాగైతే ఓటీపీ వెళ్ళిందో అదే ఫోన్ నెంబర్కి మళ్ళీ ఇంకో మెసేజ్ రూపంలో ఇంకో ఓటీపీ వెళ్తుందనమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మనం పిఎఫ్ అకౌంట్కి సబ్మిట్ చేసినట్టు పూర్తిగా. సో పిఎఫ్ నెంబర్ సంబంధించి ఇక్కడ మనం ఒక ఓటీపీ ఇవ్వాలన్నమాట. ఆ యొక్క పిఎఫ్కి ఏదైతే లింక్ అప్ అయిందో ఆ యొక్క ఫోన్ నెంబర్కి వెళ్తుంది ఈ యొక్క ఓటీపీ. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ మనం ఇచ్చి సబ్మిట్ అనే బ్లూ మార్క్లో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ప్రోసెస్ తీసుకొని ఇక్కడ మనకు ఆల్రెడీ సబ్మిట్ అయిపోయిందనమాట. అలా మనం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూసారండి, బ్యాంక్ అకౌంట్ నోడ్ ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందనమాట, అకౌంట్ నెంబరు. సో ఇక్కడ మనకు చూసారు కదండి, ఇక్కడ బ్యాంక్ అని చెప్పేసి తర్వాత మన నేమ్ వచ్చింది, తర్వాత అకౌంట్ నేమ్ వచ్చింది, డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది, తర్వాత ఇవన్నీ మనకి
వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చిందనమాట రిజల్ట్. అలాగా మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం పాన్ కార్డు కూడా వెంటనే అప్లై చేసేద్దాం. సో ఈ యొక్క పాన్ కార్డ్కి మనం మీద దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మన నేమ్ అనేది వచ్చేసి ఉంటుందన్నమాట. ఆల్రెడీ పాన్కి యాజ్ పర్ పాన్ ప్రకారం ఈ యొక్క పాన్ నేమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ పాన్ నెంబర్ అనేది 10 డిజిట్స్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అక్కడికి 10 డిజిట్స్ పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే అగ్రీ బాక్స్ ఉందో ఆ యొక్క అగ్రీ బాక్స్ దగ్గర చిన్న టిక్ మార్క్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి ఇక్కడ మనం సేవ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. నెంబర్ కంప్లీట్గా నీట్గా ఎలా ఉంటే అలాగే ఇవ్వండి పాన్ కార్డ్ నెంబర్. తర్వాత టిక్ బాక్స్ మీద టిక్స్ ఇచ్చేసిన తర్వాత ఇక మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ తీసుకొని సేమ్ యాస్టీజ్గా ఇంకోసారి మనకు ఓటీపీ పంపిస్తుంది అనమాట మొబైల్కి. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ క్లిక్ ఇచ్చేసి సబ్మిట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూశారు కదండి, ఈ విధంగా మనకి బ్యాంకు పాను రెండు కూడా మనము కంప్లీట్గా అప్లై చేసే పూర్తి విధానం అనమాట. సో కంప్లీట్గా మనం అప్డేట్ అయితే చేసాము. ఫస్ట్ అప్డేట్ చేసింది వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. సెకండ్ ఏమో వచ్చేసి పెండింగ్ విత్ ఎంప్లాయర్ విత్ డిజిటల్ సైనింగ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇవి రెండు కూడా 3 or 4 వర్కింగ్ డేస్లో కంప్లీట్గా మనకి ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్గా పూర్తవుతుందన్నమాట. లేదనుకుంటే 1 వీక్ అన్న పట్టవచ్చు. కంపల్సరీ మనం వెయిట్ చేయాల్సిందే. దాన్ని మనం స్టేటస్ అనేది చెక్ చేసుకుని ఉండాలి, అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో డౌట్ ఏమైనా ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను.